హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇవాల్టి వీడియోలో ఈ ఉగాది పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి వంటలు చేశాను, ఏమేమి చేశామనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒబ్బట్టు ఈ విధంగా చేసినట్లయితే పూరిలాగా పొంగుతాయి, రుచి కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, స్నానాలన్నీ కానించుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. కింద ముగ్గు పెట్టేశానండి. చూసారు కదా, వాకిలంతా శుభ్రంగా కడిగేసి ముగ్గు పెట్టి లోపలికి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేశానండి. గడపకి తులసి కోటకు కూడా పసుపు కుంకుమ పెట్టేసి అలంకారం అయితే చేసేసానండి. చూసారు కదా, ముగ్గు పెట్టేశాను. చక్కగా గడప పని అయితే కానించేసానండి. 2 గడపలకి శుభ్రంగా పసుపు కుంకుమ పెట్టాను. తర్వాత వంటకి అక్కడ ఒబ్బటికి బేళ్ళ పెట్టేసి ఇక్కడ తోరణం అయితే కట్టుకుంటున్నాను, మామిడి తోరణాలు. చూసారు కదా, ఇలా కూరుస్తూ ఉన్నాను. మా పాప వేపపూత అంతా తెంచేసి పక్కన పెట్టి మళ్ళీ మా ఆడబిడ్డ కొడుక్కిచ్చి తెంచమనింది. మా పాప బొట్లు అయితే పెడుతుందండి తోరణానికి. నేను పసుపు పెడుతున్నాను, తను కుంకుమ బొట్లు అయితే పెడుతుంది. మొత్తం ఈ విధంగా మేమైతే ఉగాది రోజు చాలా సరదాగా అన్ని పనులు చేసుకొని పిండి వంటలు చేసుకొని మా ఉగాది పండుగ అయితే కానిచ్చేసామండి. చూసారు కదా, ఈ విధంగా తోరణాలు ముందు మామిడాకులన్నీ శుభ్రంగా కడిగేసి ఆరిన తర్వాత ఆకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక దారంలో తూర్చేసుకుంటే చక్కగా తోరణం అయితే రెడీ అయిపోతుందండి. మా అబ్బాయి కూడా కూర్చున్నారు. మా వారు స్నానం చేసుకొని పంచి కట్టుకోమంటే అలానే వచ్చి కూర్చుండిపోయారు. చూసారు కదా, మా అబ్బాయి అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ మేమైతే వేపాకు మామిడాకు మా వారు ఆఫీస్ నుంచి తీసుకొచ్చారండి. తాజాగా ఉన్నాయి అన్ని ఆకులు, పూత కూడా చాలా ఉన్నాయి. మామిడికాయలు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మా వారు మా అబ్బాయి అయితే కూర్చొని చూస్తున్నారండి. మామిడి తోరణము కూర్చోడం అయింది. మా వారు నేను ఇద్దరం కలిసి తోరణం అయితే కట్టేసామండి. తోరణం కట్టేసి ఉగాది పచ్చడి కూడా రెడీ చేశానండి. రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టేసి మిగతా పనులన్నీ కానిచ్చేస్తాను. ఉగాది పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. ఈసారి నేను లాస్ట్ టైము మామిడికాయ తురుంబట్టి వేసానండి. ఈసారి ముక్కలు కట్ చేసి వేసాను. ఇలా వేయడం వల్ల కూడా రుచి బాగుంటుంది. మా పాప అంటుంది, అంతోటి చేసావు, నీళ్ళుగా చేసావు అంటుంది. కానీ ఇలా ఉంటేనే బాగుంటుందండి. మరీ ఎక్కువ గట్టిగానూ లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది. ఈలోపు మనకి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. వడగట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఒబ్బటి చారు చేస్తే చాలా బాగుంటుంది. ఈ వడగట్టిన రసంతో ఒబ్బటి చారు చేస్తే చాలా బాగుంటుందండి. ఇది పక్కన పెట్టేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు మనము పైపిండి కూడా కలిపేసుకుందాము. అదే కుక్కర్లో సాంబార్కి కూడా పప్పు అయితే ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టేసి అదే కుక్కర్లో సాంబార్కి కందిపప్పు కూడా వేసి ఉడికించేసుకుందాము. ఈ బ్యాళ్ళు ఉడకగా వచ్చిన నీళ్ళు ఒబ్బటి చారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒబ్బటి చారు కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. పప్పు మొత్తము పక్కన పెట్టేస్తున్నాను. అదే కుక్కర్లో ఒకసారి నీళ్ళు ఆడించేసి సాంబార్కి కూడా కందిపప్పు ఉడికించేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. పప్పు అయితే వేసేసి ఉడికించేసుకుందాము కుక్కర్లో కందిపప్పు. ఇలా అన్ని వంటలు త్వరగా ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో అయితే పెట్టానండి. తప్పకుండా చూడండి మన ఛానల్లో. చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే. అది ఆరేలోపు పప్పు కూడా ఉడికిపోతుంది. సాంబార్కి పప్పు శుభ్రంగా కడిగేసి నీళ్లు మునిగేంత వరకు పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. స్టవ్ కూడా చక్కగా కడిగేసి బొట్లు పెట్టేసి పూలైతే పెట్టి ఇచ్చేసానండి. ఎప్పుడూ మా స్టవ్ ఇలానే ఉంటుంది, శుభ్రంగా పెట్టింటాను. సరే కదా, పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము ఒబ్బటి కోసము పైపిండి అయితే కలుపుకుందామండి. మైదా పిండి శుభ్రంగా జల్లించేసి కొద్దిగా పసుపు, ఉప్పు, లైట్గా ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. నూనె వేసి నానబెట్టుకుంటే చక్కగా వస్తాయి ఒబ్బట్లు, పూరీలాగా పొంగుతాయండి. ఇటువైపు మామిడికాయ చిత్రాన్నం చేయడానికి రైస్ కూడా ఉడికించేసానండి. మామిడికాయ శుభ్రంగా కడిగేసి తురుము పట్టుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మా ఇంట్లో మా పాపకి అయితే చాలా ఇష్టము. ఈ చిత్రాన్నం చేసేలోపు మా ఆడబిడ్డ కూడా వచ్చేసిందండి. మా పాప వచ్చిందమ్మా అత్త అంటే సిగ్నల్ భలే ఇస్తావే అంటుంది. అందుకు బాగుంది చీర అంటే ఏమో అనింది. ఇప్పుడైతే తురుము పట్టేసుకుందామండి మామిడికాయ.
ఈలోపు ఒబ్బటికి పప్పు కూడా చక్కగా ఆరిపోతుంది. పప్పు పిండి అయితే మా వారైతే గ్రైండ్ చేసి ఇచ్చేస్తారండి. మా వారు ఇంట్లో ఉంటే ఒక్కల పని నాకు హెల్ప్ చేస్తారు చక్కగా. మా ఆడబిడ్డ ఉంటుంది, కందిపప్పుతో చేయకూడదా ఒబ్బట్టు, శనగబేళ్ళతో ఉడకబెట్టావా అంటుంది. మేము ఎప్పుడు శనగబేళ్ళనండి చేసుకునేది. మా అత్తోళ్ళు అయితే కందిపప్పుతో చేసుకుంటారు. నేను శనగబేళ్ళతోనే చేస్తాను. మాకు మొదటి నుంచి శనగబేళ్ళే అలవాటు. ఇక్కడే మా అత్తగారు వాళ్ళు కందిపప్పుతో చేసుకుంటారు. అదే మా ఆడబిడ్డ అడుగుతుంది కందిపప్పు వేయలేదా అని. ఇప్పుడు మామిడికాయ అయితే తురుముబడుతున్నానండి. శనగబేళ్ళు ఎక్కువ గ్యాస్ వేసి కందిపప్పుతో చేసుకుంటామండి. మాకైతే మొదటి నుంచి శనగపప్పే ఇష్టము. పచ్చి శనగబేళ్ళు మామిడికాయ తురుము పెట్టేసి పక్కన పెట్టేసామండి. ఇప్పుడైతే చూపిస్తున్నాము. చూసారు కదా, మా పాప అంటుంది తురుము కూడా చూపిస్తాను ఉండమ్మా అని దగ్గరికి వస్తుంది. ఇలా సన్నగా తురుము పట్టుకోవాలండి. తురుము పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ శుభ్రంగా ఎప్పటికప్పుడు కడిగి అక్కడ పెట్టేస్తున్నాను. కడిగి పెట్టేసుకుంటే మనకి అక్కడ అడ్డం లేకుండా ఉంటాయండి. కిచెన్ కూడా క్లీన్గా అనిపిస్తుంది. త్వరగా చేసేయాలి కదండి. పండగ అప్పుడు అంటే కొంచెము హడావిడిగానే ఉంటుంది. గ్రైండర్ అయితే వేసేసారండి మా వారు. మా ఆడబిడ్డ అక్కడ కూర్చుంది కదండి. ఇల్లంతా హోమ్ టూర్ చేస్తాను అంటుంది మా పాప. లేదమ్మా చేయొద్దు అని చెప్తున్నాను. మొత్తం చూపించేస్తాను, నేను మొత్తం తీస్తాను ఉంటుంది. ఒబ్బట్టు అయితే కాల్ చేశానండి. పైపిండి కూడా చక్కగా నానిపోయింది. చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఒబ్బట్లు. మన ఛానల్లో నేను ఒబ్బట్టు ఎలా చేస్తాననేది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేసి చేస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది, చూసేయండి. మ్యాంగో రైస్ తాలింపుకు కూడా వేసేసాను. నూనె కాగిన తర్వాత పచ్చిశనగబెళ్ళు, మినపబెళ్ళు, వేరుశనగ విత్తనాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంక మనం మామూలుగా పోపుకి ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసేసి దోరగా వేయించుకొని కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుండి రుచి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మామిడికాయ తురుము వేసుకొని కలుపుకోవాలండి. మామిడికాయ తురుము వేగనవసరం లేదండి. వేగితే మనకి బాగోదు రైస్ అనేది. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కలిపేసుకున్న తర్వాత రైస్ వేసేసి ఒకసారి కలిపేసుకుంటే కమ్మటి మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మ్యాంగో రైస్ చేసేసి ఉగాది పచ్చడి చేసేసి దేవుడి దగ్గర పెట్టేశాను. దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాము. ఒబ్బట్టు కూడా చేసేసాను కాబట్టి ఇవన్నీ పెట్టేసి దేవుడికి పూజ చేసేసిన తర్వాత మిగతా వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేశానండి. పూజ అయిపోయింది. ఇప్పుడు సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్లో ముల్లంగి, మునక్కాడలు, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసేసి ఆ కుక్కర్లోనే వేసేసుకుంటే బాగుంటుందండి. పిల్లలకైతే భలే సరదా అండి. పండగలు వస్తే అందరం ఇంట్లో ఉంటాము, చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది. లేకుంటే మా వారు ఎప్పుడు ఇంట్లో ఉండరండి, ఎప్పుడు ఆఫీస్ అని పరుగులు పెడుతుంటారు కదా. ఇలా పండగలు వస్తే నేనే బ్రతిమాలుకుంటాను ఉండమనేసి. ఇది 2 డోర్లు అండి. అటువైపు ఉండే డోరు, ఇటువైపు ఉండే డోరు. మా పాపను కొంచెం వీడియో షూట్ చేయమంటే మొత్తం తీసి పెడుతుందండి. మా ఆడబిడ్డని కొబ్బరి పోయమని చెప్పాను. కొబ్బరి కట్ చేస్తూ ఉంది. ఒకసారి మొత్తం షూట్ చేసిందండి. ఇలా సందడిగా మా ఇంట్లో అయితే ఉగాది పండుగ పూజ అంతా కానిచ్చేసామండి. ఒబ్బట్టు అయితే చాలా బాగా వచ్చిందండి. పిండి ఇంకాస్త కలుపుదామని మళ్ళీ సెకండ్ టైం అయితే పిండి కలుపుతున్నాను. మనము పిండి కలుపుకునేటప్పుడు నూనె ఏమి వేయకుండా పిండి మొత్తం పిసికి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఈలోపు బెండకాయ వేపుడు కూడా పెట్టేశానండి. మధ్యలో కొన్ని వీడియోస్ అయితే తీయలేదండి. వంట పని అంతా అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయాయి. చివరిగా నేను మా ఆడబిడ్డ తింటున్నాము. తను తినేసింది, నేను కూడా తినేస్తున్నాను. ఇలా జరిగిందండి మా ఉగాది పండుగ అయితే. మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.